వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ శివకుమార్. టుడే బులెటిన్స్. తన 14 ఏళ్ల కుమార్తెతో నిత్యం అభ్యసంగా ప్రవర్తించిన వ్యక్తిపై టేకమల్ పోలీసులు పాక్సో కేసు నమోదు చేశారు. వేధింపులు భరించలేక బాలిక తన తల్లితో కలిసి శుక్రవారం కేసు నమోదు చేసింది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం లైంగిక కోరికలు తీర్చాలంటూ యువతితో నిత్యం అభ్యర్థంగా ప్రవర్తించాడు. బాలికను రక్షించేందుకు తల్లి ప్రయత్నించగా అతడు ఆమెను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కూతురితో సహా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వార్డు 86 ఏళ్ల వృద్ధుడి ఇంటికి వెళ్లే దారిలో గోడ కట్టడంతో గ్రామస్థాయి రాజకీయాలే బలవన్మరణానికి పాల్పడ్డాయి. విచిత్రం ఏంటంటే తన ఇంటికి వెళ్లేందుకు వీలుగా తన ఇంటి ముందు గోడ కట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు తనను వేధిస్తున్నారని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పి సాయిరెడ్డి అనే వ్యక్తి ఆరోపించాడు. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి స్వగ్రామం సాయిరెడ్డి తెలుగులో రాసిన లేఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ గా మారడంతో అష్టదిగ్గజం ఆత్మహత్య రాజకీయ ప్రకంపన సృష్టించింది. ఆ ఇంటిని తానే నిర్మించుకున్నానని, గత 40 ఏళ్లుగా అందులో నివసిస్తున్నానని లేఖలో సాయిరెడ్డి పేర్కొన్నాడు. ఇంటి ముందు చిన్నగా ఎండిపోయిన బావిని నింపి ఇంటి దగ్గరకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి సోదరులు నాపై పగ పెంచుకున్నారని, నా ఇంటి ముందు వెటర్నరీ ఆసుపత్రి నిర్మించారు, అయినా నా ఇంటికి వెళ్లేందుకు ఆసుపత్రి పక్కన కొంత స్థలాన్ని విడిచిపెడతామని హామీ ఇవ్వడంతో నేను అభ్యంతరం చెప్పలేదు అని సాయిరెడ్డి నోట్లో పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ గురుకుల విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. విద్యార్థులు కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి తన సంపద మరియు ప్రభావంపై దృష్టి సాధించారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్ శుక్రవారం ఇక్కడ 15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారుల కథనం ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ పవన్ ఫిర్యాదుదారుడి నుంచి సిహెచ్ రామకృష్ణ, బి సంతోష్ల ద్వారా కేసు ముగించేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాపారవేత్త గౌతు ఆదానీ నుంచి 100 కోట్లు విరాళంగా తీసుకున్న ఆరోపణలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించాలని మాజీ మంత్రి టి హరీష్ రావు కోరారు. శుక్రవారం జిల్లాలోని చింతకాని మండలం లచ్చగూడెంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ కోరారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పత్తి పంట సాగు చేయడంలో తీవ్ర మనస్పదానికి గురై ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జైనూర్ మండలం పటాన్ చెరువు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. జైనూర్ సబ్ ఇన్స్పెక్టర్ డి సాగర్ మాట్లాడుతూ 44 ఏళ్ల దాహరి రామదాస్ పత్తి పంట సాగు చేయడంలో నష్టపోయిన తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.